రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది పూర్తయిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి సారథ్యం వహిస్తూ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఏడాది ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో అత్యంత ముఖ్యమైన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకంపై చంద్రబాబు ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం తల్లికి వందనం పథకాన్ని నిధులు విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఈ పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకునేవారు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 67.27 లక్షల మంది తల్లులు ఉన్నారని తెలిపిన చంద్రబాబు వారికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తామన్నారు. ఈ క్రమంలో 8,745 కోట్ల రూపాయలు ఈ పథకానికి విచ్చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఈ నిధులు గురువారం విడుదల చేయనున్నాము. అంతేకాదు ఇప్పటి వరకు చదువుతున్న వారితో పాటు ఈ ఏడాది 1వ తరగతి ఇంటర్మీడియట్లో చేరే వారికి కూడా ఈ పథకం అమలు చేయొచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వంపై ఎంత భారం పడినా లెక్క చేయబోమని, తల్లులు ఇచ్చిన మాట ప్రకారం దీనిని అమలు చేస్తామని చెప్పారు. అయితే ప్రభుత్వం నేడు నిధులు విడుదల చేస్తున్నప్పటికీ తల్లుల ఖాతాల్లో మాత్రం విద్యార్థులు ఆయా పాఠశాలలు, కాలేజీల్లో చేరి అడ్మిషన్లు పూర్తయినాక మాత్రమే ఈ నిధులు వారి ఖాతాల్లో జమ కానున్నాయి. అప్పటి వరకు విద్యార్థులు తల్లులకు సంబంధించిన జాబితాను ప్రభుత్వానికి చేరుతాయని చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు తల్లికి వందనం పథకానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, ప్రభుత్వం ఒక లబ్ధిదారుల ఖాతాలో సొమ్మును జమ అవుతాయని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇదిలా ఉంటే కూటమి పాలనలో ఏడాది కాలంగానే కార్యక్రమాలు అమలు చేశామని సీఎం వివరించారు.